హలో స్పేస్ లవర్స్, సూర్యుడి నుండి ప్లూటో గ్రహం వరకు ఉన్న దూరాన్ని దాటి ఇంకా కొన్ని లక్షల రెట్లు దూరం ప్రయాణిస్తే మనం మన సౌర వ్యవస్థ యొక్క చివరి సరిహద్దును చేరుకుంటాం. అదొక అంతులేని చీకటితో గడ్డ కట్టించే చలి ఉండే ప్రదేశం. దాన్నే ఓర్ట్ క్లౌడ్ అంటారు. ఇక్కడ సూర్యరశ్మి దాదాపుగా ఉండదు. ఉష్ణోగ్రతలు -250 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటాయి. అక్కడున్న ట్రిలియన్ల కొద్ది మంచు శిలలు సౌర వ్యవస్థ పుట్టినప్పటి నుండి అంటే 450 కోట్ల సంవత్సరాలుగా ఎలాంటి మార్పు లేకుండా గాఢ నిద్రలో ఉన్నాయి. కానీ ఇటీవలే ఆ గాఢ నిద్రలో ఉన్న ఒక గోస్ట్ అకస్మాత్తుగా మేల్కొంది. ఆ చీకటిలో, ఆ గడ్డ కట్టించే చలిలో ఒక వస్తువు సడన్ గా నిద్రలేచి తనలో నుండి కాంతిని, ధూళిని బయటికి చిమ్మడం మొదలుపెట్టింది. కానీ ఇలా జరగడం దాదాపుగా అసాధ్యం. ఎందుకంటే అక్కడ దాన్ని గాఢ నిద్రలోంచి లేపడానికి ఏ శక్తి లేదు. మరి ఆ అదృశ్య శక్తి ఏంటి? ఓర్ట్ క్లౌడ్ యొక్క నిశ్శబ్దాన్ని భంగపరిచిన ఆ అజ్ఞాత వస్తువు ఏది? ఈ మిస్టరీని అర్థం చేసుకోవాలి అంటే మనం ముందుగా మన కాస్మిక్ అడ్రస్ ను పూర్తిగా తెలుసుకోవాలి. సూర్యుడు, గ్రహాలు, ఆస్ట్రాయిడ్ బెల్ట్, నెప్ట్యూన్ తర్వాత ఉండే కైపర్ బెల్ట్ ఇవన్నీ మన సౌర వ్యవస్థ యొక్క లోపలి భాగం మాత్రమే. కానీ దీనికి అవతల మన సౌర వ్యవస్థను ఒక పెద్ద గోళాకారపు బుడగలా చుట్టుముట్టి ఉన్న ఒక అపారమైన ప్రదేశం ఉంది. దాన్నే డచ్ ఖగోళ శాస్త్రవేత్త జాన్ ఓర్ట్ పేరు మీద ఓర్ట్ క్లౌడ్ అని పిలుస్తాం. ఇది సూర్యుడి నుండి కొన్ని వేల ఆస్ట్రోనామికల్ యూనిట్ల నుండి మొదలై దాదాపు ఒక కాంతి సంవత్సరం దూరం వరకు విస్తరించి ఉంటుంది. అంటే మన పక్కనున్న నక్షత్రం ప్రాక్సిమా సెంటూరీకి ఉన్న దూరంలో 4వ వంతు వరకు మన సౌర వ్యవస్థ యొక్క సామ్రాజ్యమే ఉంది. నిజానికి ఇది ఒక కాస్మిక్ డీప్ ఫ్రీజర్ లాంటిది. సౌర వ్యవస్థ ఏర్పడినప్పుడు మిగిలిపోయిన ట్రిలియన్ల కొద్ది మంచు శిలలు ఇక్కడ ఉన్నాయి. ఇవి నీరు, మీథేన్, అమోనియా, కార్బన్ మోనాక్సైడ్ వంటి మంచులతో తయారై ఉంటాయి. అప్పుడప్పుడు ఏదైనా నక్షత్రం యొక్క గురుత్వాకర్షణ ప్రభావం వల్ల ఈ ఓర్ట్ క్లౌడ్ లోని ఒక మంచు శిల తన కక్ష నుండి తప్పి సూర్యుడి వైపు ప్రయాణం మొదలు పెడుతుంది. అదే మనకు కనిపించే తోకచుక్క. అంటే తోకచుక్కలకు ఇది పుట్టినిల్లు లాంటిది. ఇక్కడ ఒక కీలకమైన విషయం ఏంటంటే ఓర్ట్ క్లౌడ్ అత్యంత చల్లగా, నిశ్శబ్దంగా ఉంటుంది. సూర్యుడి వేడి అక్కడికి చేరదు. కాబట్టి అక్కడున్న మంచు శిలలు సాలిడ్ రూపంలోనే ఎలాంటి మార్పు లేకుండా ఉండాలి. కానీ మన కొత్త డిస్కవరీ ఈ నమ్మకాన్ని ప్రశ్నిస్తోంది. రీసెంట్ గా వేరాసి రూబిన్ అబ్జర్వేటరీ లాంటి టెలిస్కోప్ లో ఆకాశాన్ని నిరంతరం స్కాన్ చేస్తున్నప్పుడు శాస్త్రవేత్తలకు ఒక వింతైన విషయం కంటపడింది. ఓర్ట్ క్లౌడ్ దిశలో ఒక మసకబారిన చుక్క కొన్ని రోజుల వ్యవధిలో ఊహించని విధంగా ప్రకాశవంతంగా మారింది. దాన్ని మరింతగా పరిశీలించినప్పుడు అదొక సాధారణ మంచుశిల కాదని, అది యాక్టివ్ గా ఉందని తేలింది. అంటే అది తన ఉపరితలం నుండి గ్యాస్ మరియు ధూళిని బయటకు చిమ్ముతోంది. సరిగ్గా ఒక తోకచుక్క సూర్యుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో అలా ప్రవర్తిస్తుంది. కానీ ఇక్కడే అసలు సమస్య ఉంది. ఈ వస్తువు సూర్యుడికి దగ్గరగా లేదు. అది ఇంకా ఓర్ట్ క్లౌడ్ లోనే, అంటే సూర్యుడి నుండి కొన్ని 10,000 రెట్ల ఎక్కువ దూరంలో ఉంది. ఆ ప్రదేశంలో సూర్యుడి వేడి ఒక మంచుగడ్డను కరిగించడానికి ఏమాత్రం సరిపోదు. మరి అది ఎందుకు యాక్టివ్ గా మారింది? దాని ఉపరితలంపై ఉన్న మంచును గ్యాస్ గా మార్చే శక్తి దానికి ఎక్కడి నుండి వస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరి దగ్గర లేదు. ఇదొక పెద్ద కాస్మిక్ పజిల్ గా మారిపోయింది. ఈ వింత ప్రవర్తన వెనుక ఉన్న కారణాలను ఛేదించడానికి శాస్త్రవేత్తలు కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించారు. బహుశా ఆ వస్తువును మన కంటికి కనిపించని ఒక చిన్న ఓర్ట్ క్లౌడ్ వస్తువు ఢీకొని ఉండొచ్చు. ఆ కొలిజన్ వల్ల ఏర్పడిన శక్తి, వేడి దాని ఉపరితలంపై ఉన్న మంచును ఆవిరి చేసి దాన్ని టెంపరీగా యాక్టివ్ గా మార్చుండొచ్చు. అండ్ ఇది కొంతవరకు పాసిబులే. ఎందుకంటే ఓర్ట్ క్లౌడ్ లో ట్రిలియన్ల కొద్ది వస్తువులుంటాయి కాబట్టి ఢీకొనే అవకాశం ఉంది. కాకపోతే అది టెంపరీ మాత్రమే. అంటే కొద్ది కాలం మాత్రమే యాక్టివ్ గా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ గడ్డ కట్టుకొని పోతుంది. కానీ దాని యాక్టివిటీ కొన్ని నెలల పాటు అలాగే ఉంటే మాత్రం దానికి ఇంకేదో కారణం ఉంది అని అనుకోవాల్సి వస్తుంది. అండ్ రెండవ సస్పెక్ట్ ఏంటంటే మనం సాధారణంగా తోకచుక్కల్లో వాటర్ ఐస్ ఉంటుంది అని అనుకుంటాం. కానీ ఒకవేళ ఆ వస్తువు నీటి మంచుతో కాకుండా అత్యంత అస్థిరమైన, అంటే వోలటైల్ మంచులతో తయారైతే, ఎగ్జాంపుల్ కి నైట్రోజన్ మంచు, కార్బన్ మోనాక్సైడ్ మంచు లాంటివి చాలా చాలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కూడా గ్యాస్ గా మారిపోతాయి. ఓర్ట్ క్లౌడ్ లోని అతి తక్కువ వేడి కూడా వాటిని యాక్టివేట్ చేయడానికి సరిపోవచ్చు. అండ్ దీనివల్ల ఆ ఆస్ట్రాయిడ్ కొన్ని నెలల పాటు యాక్టివ్ గా ఉండడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది నిజమైతే ఓర్ట్ క్లౌడ్ లోని వస్తువులు మనం అనుకున్న దానికంటే చాలా డిఫరెంట్ కెమికల్ స్ట్రక్చర్ తో ఉన్నాయి అని అర్థం. ఇది సౌర వ్యవస్థ పుట్టుక గురించి మన దగ్గర ఉన్న సిద్ధాంతాలనే మార్చేస్తుంది. అండ్ థర్డ్ సస్పెక్ట్ ఏంటంటే ఒకవేళ ఆ వస్తువు లోపలే దానికి శక్తినిచ్చే ఏదైనా ప్రక్రియ జరుగుతుంటే, ఎగ్జాంపుల్ కి దాని కోర్ లో ఉన్న రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ బ్రేక్ అవడం వల్ల నెమ్మదిగా
వేడి పుడుతుండొచ్చు. అలాంటప్పుడు దీనికి బయట నుండి ఎలాంటి శక్తి అవసరం లేదు. కానీ లోపల ఎందుకు అలా జరుగుతుందో తెలుసుకోవాలి అంటే మన శాస్త్రవేత్తలు దాని మీద పరిశోధన చేయాల్సి ఉంటుంది. కానీ ఇంత చిన్న వస్తువులలో ఆ రేడియోజెనిక్ హీటింగ్ అనేది అంత శక్తిని ఉత్పత్తి చేయడం చాలా అరుదుగా జరుగుతుంది. అండ్ ఇప్పటి వరకు అలాంటిది ఒకటి ఉంది అని ఇంకా నిరూపించబడలేదు. సరే, ఎక్కడో సౌర వ్యవస్థ అంచున ఒక మంచుగడ్డ యాక్టివ్ గా మారితే దాని గురించి మనం ఇంతగా ఎందుకు పట్టించుకోవాలి అని అనుకుంటాం. ఎందుకంటే ఈ ఊర్ట్ క్లౌడ్ ఆబ్జెక్ట్స్ అనేవి కేవలం మంచు శిలలు కావు. అవి మన గతం యొక్క టైం క్యాప్సూల్స్. మన భూమిపై ఉన్న ఈ సముద్రాలు, ఈ నీరు ఎక్కడి నుండి వచ్చింది? సౌర వ్యవస్థ ఏర్పడిన తొలినాలలో ఇలాంటి ఊర్ట్ క్లౌడ్ మరియు కైపర్ బెల్ట్ నుండి వచ్చిన తోకచుక్కలే భూమిపైకి నీటిని మరియు జీవానికి అవసరమైన కార్బన్ కాంపౌండ్స్ ని తీసుకొచ్చాయని శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతారు. ఊర్ట్ క్లౌడ్ ను అర్థం చేసుకోవడం అంటే మన పుట్టుకను అర్థం చేసుకోవడమే. ఈ వస్తువులు 450 కోట్ల సంవత్సరాలుగా ఎలాంటి మార్పు చెందకుండా ఉన్నాయి. వాటిని అధ్యయనం చేయడం ద్వారా మన సౌర వ్యవస్థ ఏ పదార్థాలతో ఎలా ఏర్పడిందో చెప్పే ప్రత్యక్ష ఆధారాలు మనకు దొరుకుతాయి. ఊర్ట్ క్లౌడ్ నుండి వచ్చే తోకచుక్కలు కొన్నిసార్లు భూమికి ప్రమాదకరంగా మారొచ్చు. వాటి స్వభావాన్ని, ప్రవర్తనను ముందుగా అర్థం చేసుకోవడం మన భవిష్యత్తుకు చాలా ముఖ్యం. ఈ ఒక్క వింతైన వస్తువు అన్ని పెద్ద ప్రశ్నలకు కొత్త సమాధానాలు ఇచ్చే అవకాశం ఉంది. అండ్ ఊర్ట్ క్లౌడ్ లో మేల్కొన్న ఈ రాక్షసుడి మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. రాబోయే నెలల్లో, సంవత్సరాల్లో జేమ్స్ వెబ్ లాంటి టెలిస్కోప్లు దాన్ని మరింతగా స్టడీ చేసి దాని నుండి వస్తున్న గ్యాస్ ను స్టడీ చేసి దాని రహస్యాలను ఛేదించడానికి ప్రయత్నిస్తాయి. దాని వెనుక ఉన్న కారణం ఒక సాధారణ కొల్లిజన్ కావచ్చు, లేదా మన ఊహకు కూడా అందని ఒక కొత్త సైంటిఫిక్ ఫినామినా కావచ్చు. ఫలితం ఏదైనా సరే అది మన సౌర వ్యవస్థ గురించి మనకొక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ఈ అద్భుతమైన విశ్వంలో మనం సమాధానాల కంటే ప్రశ్నలే ఎక్కువగా ఉన్న ఒక అంతులేని అన్వేషణలో ఉన్నామని చెప్పడానికి ఇదే నిదర్శనం. అండ్ నెక్స్ట్ డిస్కవరీ గురించి మాట్లాడుకుంటే, విశ్వంలో మనం ఒంటరిగా తిరుగుతున్నామని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన పక్కన ఒక ఇన్విజిబుల్ పార్ట్నర్ ఉండొచ్చు. మన గెలాక్సీలోని అక్విలా నక్షత్ర మండలంలో భూమికి కేవలం 2000 కాంతి సంవత్సరాల దూరంలో ఒక పురాతన నక్షత్రం ఉంది. శాస్త్రవేత్తలు దాని కదలికలను గమనిస్తున్నప్పుడు వాళ్ళకు ఒక వింతైన విషయం తెలిసింది. ఆ నక్షత్రం ఏదో ఒక అదృశ్య శక్తి చేత లాగబడుతున్నట్లుగా, వింతగా వంకరగా డాన్స్ చేస్తున్నట్టుగా ఉందని. ఆ అదృశ్య భాగస్వామి ఎవరు? మన గెలాక్సీలోనే దాక్కున్న ఒక కృష్ణబిలం, సూర్యుడి కంటే 33 రెట్లు పెద్దదైన ఒక బ్లాక్ హోల్. అయితే ఇక్కడే అసలు మిస్టరీ మొదలవుతుంది. మన శాస్త్రవేత్తల ప్రకారం మన గెలాక్సీలో అంత పెద్ద స్టెల్లార్ బ్లాక్ హోల్ అసలు ఉండకూడదు. మరి అది అక్కడ ఎలా పుట్టింది? దాని గురించి మాట్లాడుకుంటే, ఈ అద్భుతమైన ఆవిష్కరణ చేసింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క గయా అనే స్పేస్ టెలిస్కోప్. గయా అనేది ఏం చేస్తుంది అంటే, అది మన గెలాక్సీలోని 100 కోట్ల నక్షత్రాల యొక్క ఖచ్చితమైన స్థానాన్ని, కదలికలను కొలుస్తూ ఒక 3D మ్యాప్ ను తయారు చేస్తుంది. దాంతోపాటు బ్లాక్ హోల్స్ ని కూడా డిటెక్ట్ చేస్తుంది. కాకపోతే గయా బ్లాక్ హోల్స్ ను డైరెక్ట్ గా చూడలేదు, ఎందుకంటే బ్లాక్ హోల్స్ నుండి కాంతి కూడా బయటకు రాదు కాబట్టి. మరి ఈ బ్లాక్ హోల్ ని ఎలా కనుక్కుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎగ్జాంపుల్ కి 2 వ్యక్తులు చేతులు పట్టుకొని గిరగిరా తిరుగుతున్నారని ఊహించుకోండి. వాళ్ళలో ఒకరు చాలా బరువుగా, మరొకరు చాలా తేలిగ్గా ఉన్నారు. మీరు దూరం నుండి చూసినప్పుడు ఆ బరువైన వ్యక్తి దాదాపుగా ఒకే చోట నిలబడి కొద్దిగా కదులుతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ తేలికైన వ్యక్తి అతని చుట్టూ పెద్ద సర్కిల్లో తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. గయా కూడా సరిగ్గా ఇదే చేసింది. ఆ నక్షత్రం కదులుతున్న విధానాన్ని చూసి అక్కడ ఏదో పెద్ద వస్తువు ఉంది అని అనుకుంది. కానీ అది ఎంత పెద్దదో ఊహించలేకపోయింది. కానీ దాని మూమెంట్ ని లెక్కించి అక్కడ కనపడకుండా ఉన్న ఆ వస్తువు యొక్క మాస్ ని కనుక్కున్నారు. ఆ మాస్ ని చూసి శాస్త్రవేత్తలు నివ్వెరపోయారు. ఎందుకంటే అది మన సూర్యుడి కంటే 33 రెట్లు ఎక్కువ. మన గెలాక్సీలో ఇంతవరకు కనుక్కున్న స్టెల్లార్ బ్లాక్ హోల్స్ లో ఇదే అతి పెద్దది. దానికి గయా BH3 అని పేరు పెట్టారు. అయితే ఇంతకన్నా పెద్ద బ్లాక్ హోల్స్ మన యూనివర్స్ లో చాలా ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అవన్నీ ఎక్కువగా గెలాక్సీల మధ్యలోనే ఉంటాయి. అంటే అవి నక్షత్రాల పదార్థాన్ని మింగడం వల్ల అవి అంత పెద్దగా అవుతాయి. అంతే తప్ప నార్మల్ గా ఒక బ్లాక్ హోల్ పుట్టడమే మన సూర్యుడి కన్నా 33 రెట్లు పెద్దదిగా పుట్టదు. కానీ ఫస్ట్ టైం అలాంటి బ్లాక్ హోల్ మనకు జస్ట్ 2000 కాంతి సంవత్సరాల దూరంలోనే ఉంది. అయితే ఇంత పెద్ద బ్లాక్ హోల్ మనకు ఇంత దగ్గరలో ఉన్న ఇన్ని రోజులు మనకు ఎందుకు కనపడలేదు అని అందరూ అనుకున్నారు. కానీ ఇంతవరకు ఇది కనపడకపోవడానికి కారణం ఏంటంటే, ఇదొక డార్మెంట్ బ్లాక్ హోల్, అంటే నిద్రాణ స్థితిలో ఉన్న బ్లాక్ హోల్. సాధారణంగా మనం బ్లాక్ హోల్స్ ని ఎలా గుర్తిస్తామంటే, అవి వాటి పక్కనున్న నక్షత్రం నుండి పదార్థాన్ని ఒక సుడిగుండంలా లాగుతూ ఆ పదార్థాన్ని మింగేస్తాయి. ఆ ప్రక్రియలో ఆ పదార్థం విపరీతంగా వేడెక్కి శక్తివంతమైన ఎక్స్రేలను విడుదల చేస్తుంది. మన టెలిస్కోప్లు ఆ ఎక్స్రేలను చూసి అక్కడ ఒక బ్లాక్ హోల్ ఉందని చెప్తాయి.
కానీ గయా BH3 అలా కాదు. అది చాలా సైలెంట్ గా ఉంది. అది దాని పక్కనున్న నక్షత్రం నుండి ఎలాంటి పదార్థాన్ని లాక్కోవడం లేదు. అందుకే దాని నుండి ఎలాంటి ఎక్స్రేలు రావడం లేదు. అది పూర్తి చీకటిలో నిశ్శబ్దంగా దాక్కుంది. ఒకవేళ మన టెలిస్కోప్ అక్కడున్న నక్షత్రం వింతగా ప్రవర్తిస్తుంది అని గుర్తించకపోతే మనం ఆ బ్లాక్ హోల్ ని చూసే వాళ్ళమే కాదు. సరే, ఒక పెద్ద బ్లాక్ హోల్ దొరికింది, బాగుంది. కానీ అది అక్కడ ఉండకూడదు అని శాస్త్రవేత్తలు ఎందుకంటున్నారు అంటే, మన దగ్గర ఉన్న థియరీస్ ప్రకారం ఒక నక్షత్రం బ్లాక్ హోల్ గా మారాలి అంటే అది చాలా పెద్దగా ఉండాలి. కానీ పెద్ద నక్షత్రాలు వాటి జీవితకాలం చివర్లో చాలా అన్స్టేబుల్ గా ఉంటాయి. అవి స్టెల్లార్ విండ్స్ అనే రూపంలో వాటి బయటి పొరలోని చాలా పదార్థాన్ని అంతరిక్షంలోకి పంపిస్తాయి. అయితే మన గెలాక్సీలోని చాలా పెద్ద నక్షత్రాలు మెటల్ రిచ్ గా ఉంటాయి. అంటే వాటిలో మెటల్స్ ఎక్కువగా ఉంటాయి. ఆస్ట్రానమీలో హైడ్రోజన్ అండ్ హీలియం కాకుండా అన్నిటినీ మెటల్స్ అని అంటారు. సో ఈ మెటల్స్ ఏం చేస్తాయంటే ఒక నక్షత్రం పేలిపోయే టైం కన్నా ముందే ఆ స్టార్ మీద ఉండే మ్యాటర్ ని బయటికి పంపిస్తాయి. దీనివల్ల ఆ నక్షత్రం పేలిపోయే సమయానికి దాని మాస్ లో చాలా భాగాన్ని కోల్పోతుంది. అందుకే మన గెలాక్సీలో ఏర్పడే స్టెల్లార్ బ్లాక్ హోల్స్ సాధారణంగా మన సూర్యుడి కన్నా 5 నుండి 15 రెట్ల మాస్ తో మాత్రమే ఉంటాయని మన దగ్గర ఉన్న సిద్ధాంతం చెప్తుంది. అందుకే మన సూర్యుడి కంటే 33 రెట్లు ఎక్కువ మాస్ ఉన్న ఈ బ్లాక్ హోల్ ఎలా ఏర్పడింది అనే విషయం ఖగోళ శాస్త్రవేత్తలకు ఒక మిస్టరీలా అనిపించింది. దానికోసం ఒక అద్భుతమైన సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. అదేంటంటే విశ్వం పుట్టిన తొలినాళ్లలో నక్షత్రాలు కేవలం హైడ్రోజన్ మరియు హీలియంతో మాత్రమే ఏర్పడ్డాయి. వాటిలో మెటల్స్ లేవు. కాబట్టి ఈ మెటల్ పూర్ నక్షత్రాలకు వాటి పదార్థాన్ని బయటికి నెట్టేంత బలమైన స్టెల్లార్ విండ్స్ ఉండవు. దీనివల్ల అవి తమ జీవితకాలం మొత్తం వాటి మాస్ ని దాదాపు కోల్పోకుండానే ఉంటాయి. అలాంటి ఒక భారీ మెటల్స్ లేని ఒక నక్షత్రం తన జీవితకాలం చివర్లో కుప్పకూలితే అది చాలా పెద్ద బ్లాక్ హోల్ ను సృష్టిస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతున్న ఆ తోడు నక్షత్రాన్ని పరిశీలించినప్పుడు అది కూడా ఒక మెటల్ పూర్ నక్షత్రం అని తేలింది. అంటే అందులో కూడా హైడ్రోజన్ హీలియం తప్ప మెటల్స్ లేవు. ఎందుకంటే ఒక దగ్గర 2 నక్షత్రాలు ఒకదాని చుట్టూ ఒకటి ఆర్బిట్ చేస్తున్నాయి అంటే వాటిని బైనరీ స్టార్స్ అంటారు. సో ఈ బైనరీ స్టార్స్ అనేవి సాధారణంగా ఒకే గ్యాస్ క్లౌడ్ నుండి పుడతాయి. కాబట్టి ఆ బ్లాక్ హోల్ ను సృష్టించిన అసలు నక్షత్రం కూడా ఖచ్చితంగా ఒక మెటల్ పూర్ నక్షత్రమై ఉంటుందని ఇదొక బలమైన ఆధారాన్ని ఇస్తుంది. అంటే ఈ బ్లాక్ హోల్ మన గెలాక్సీలో ఉన్నా సరే అది మన గెలాక్సీలోని సాధారణ నక్షత్రాల నుండి పుట్టలేదు. అది బహుశా 1200 కోట్ల సంవత్సరాల క్రితం మన గెలాక్సీ ఒక చిన్న పురాతన గెలాక్సీని ఢీకొని తనలో కలిపేసుకున్నప్పుడు ఆ గెలాక్సీ నుండి వచ్చిన ఒక పురాతన మెటల్ పూర్ నక్షత్రం అయి ఉండొచ్చు. కాబట్టి ఈ టెలిస్కోప్ చేసిన ఈ కొత్త డిస్కవరీ కేవలం ఒక కొత్త బ్లాక్ హోల్ ను కనుగొనడం మాత్రమే కాదు, ఇది మనకు 3 ముఖ్యమైన విషయాలను చెప్తుంది. అదేంటంటే మన గెలాక్సీలోనే మనకు తెలియని నిశ్శబ్దంగా దాక్కున్న రాక్షస బ్లాక్ హోల్స్ ఇంకా చాలా ఉండొచ్చు. అండ్ చాలా కాలంగా సిద్ధాంతంగా మాత్రమే ఉన్న మెటల్ పూర్ నక్షత్రాల నుండి భారీ బ్లాక్ హోల్స్ ఏర్పడతాయనే వాదనకు ఇది మొదటి ప్రత్యక్ష ఆధారం. అలాగే ఇది మన గెలాక్సీ యొక్క గతాన్ని, అది ఎలా ఇతర చిన్న గెలాక్సీలను తనలో కలుపుకుంటూ పెరిగిందో చెప్పే ఒక సజీవ సాక్ష్యం. ఈ నిశ్శబ్ద రాక్షస బ్లాక్ హోల్ విశ్వం యొక్క రహస్యాలను ఛేదించడానికి మనకు ఒక కొత్త కిటికీలను తెరిచిందనే చెప్పాలి. భవిష్యత్తులో గయా డేటాను డీప్ గా స్టడీ చేసినప్పుడు ఇలాంటి పురాతన బ్లాక్ హోల్స్ మన గెలాక్సీలో ఇంకెన్ని దాగున్నాయో బయటపడొచ్చు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఇది ఈ వీడియోలోని కొన్ని రీసెంట్ స్పేస్ డిస్కవరీస్ గురించి. అండ్ మన ఛానల్లో మెంబర్ గా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.